నమస్తే, వెల్కమ్ టు సిటీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. మేడిగడ్డ సందర్శనకు వచ్చిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఘన స్వాగతం పలికిన రామగుండం నియోజకవర్గ బీఆర్ఎస్ శ్రేణులు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా లేదు. రామగుండం బీజేపీ ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి ఆరోపణ. స్వయం ఉపాధి దిశగా సింగరేణి సంస్థ యువతకు వృత్తి శిక్షణ కోర్సులను అందిస్తుంది. ఆర్జీవన్ జీఎం చింతల శ్రీనివాస్ వెల్లడి. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే పేదల ప్రభుత్వం, రైతు ప్రభుత్వం. మక్కన్ సింగ్ యువసేన సేవా సమితి అధ్యక్షురాలు మనాలి ఠాకూర్. రామగుండంలో జరుగుతున్న అరాచక పాలన, నియంతృత్వ పాలనను అడ్డుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వినతి పత్రం అందజేసిన రోడ్డు విస్తరణలో క్వార్టర్లను కోల్పోతున్న బాధితులు. OCP-3 ప్లాస్టిక్ వర్ష బీభత్సంతో కూలిన దళిత నిరుపేద మహిళ శనిగరపు ఎల్లమ్మ ఇంటి గోడ. సింగరేణి యాజమాన్యం ప్రభుత్వం ఆదుకోవాలంటున్న దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మధ్యల దినేష్. మైనార్టీల సంక్షేమం కోసం మైనార్టీ శాఖకు కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ బడ్జెట్ లో 3,003 కోట్లను కేటాయించడం పట్ల హర్షిస్తూ సంబరాలను జరుపుకున్న ఎన్టీపీసీ మైనార్టీ సెల్ నాయకులు. మేడిగడ్డ సందర్శనకు వచ్చిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రామగుండం నియోజకవర్గ బీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. మేడిగడ్డ బ్యారేజ్ సందర్శనకు వచ్చిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గురువారం రాత్రి ఎన్టీపీసీ గెస్ట్ హౌస్ లో బస చేయడానికి రాగా కేటీఆర్ రామగుండం నియోజకవర్గంలోకి రాగానే రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరకంటి చంద్ర నాయకత్వంలో బీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఎన్టీపీసీ గెస్ట్ హౌస్ కు వచ్చిన కేటీఆర్ తో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో, ఎమ్మెల్సీలతో కలిసి సెల్ఫీలను తీసుకోవడానికి బీఆర్ఎస్ కార్పొరేటర్లు, నాయకులు ఎగబడ్డారు. గురువారం రాత్రి ఎన్టీపీసీ బస చేసిన కేటీఆర్ శుక్రవారం ఉదయాన్నే గోదావరి ఖండంలోని గోదావరి నదిని సందర్శించి పాయలా పారుతున్న గోదావరి నదిని చూసి ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో నిండు కుండల పరువళ్లు తొక్కిన గోదారమ్మ చిన్న పాయలా పారుతుందని ఇది కాంగ్రెస్ పాలన అంటూ నిట్టూర్చారు. అనంతరం కన్నెపల్లి పంప్ హౌస్, మేడిగడ్డ బ్యారేజీ సందర్శనకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి బయలుదేరి వెళ్లారు. కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా లేదని, ఇది పూర్తిగా పార్టీ అనుకూల బడ్జెట్ అని రామగుండం బీజేపీ ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ పై కందుల సంధ్యారాణి శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలకు విరుద్ధంగా ఉందని, అన్ని వర్గాలను మోసం చేసేలా ఉందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ మహిళలకు ఇచ్చిన హామీల ప్రస్తావన ఈ బడ్జెట్ లో లేదని, మహిళలకు ప్రతి నెల ఇస్తామన్న 2,500 రూపాయలు ప్రస్తావన బడ్జెట్ లో లేదని, చదువుకున్న విద్యార్థినీలకు స్కూటీలు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఆ మాటే మర్చిందని, పెన్షన్ 4,000 రూపాయలకు పెంచుతామని బడ్జెట్ లో ఆ ప్రస్తావన తీసుకురాలేదని ఆరోపించారు. ఎన్నికలకు ముందు ఎమ్మెల్యే అయిన తర్వాత గోదావరి నది తీరం వెంబడి 8 కిలోమీటర్ల మేర కరకట్ట నిర్మాణం చేపడతామని అసెంబ్లీలో ఎమ్మెల్యే ఆ ఊసే ఎత్తలేదని విమర్శించారు. ఈ బడ్జెట్ పేద ప్రజలకు అనుకూలంగా లేదని అన్నారు.
మార్పు కోరుకున్న ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వంలో మార్పు కానరావడం లేదని అన్నారు. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో ఎన్నికల హామీలను పూర్తిగా విస్మరించి అన్ని వర్గాల ప్రజలను మోసం చేసినటువంటి ఘనత ఈ కాంగ్రెస్ పార్టీది. ఎందుకంటే గతంలో పెట్టే బడ్జెట్లో 15% విద్యకే అని చెప్పిండ్రు. మహిళలకి ప్రతి నెల 2,500 రూపాయలు ఇస్తామన్నారు. పెన్షన్లు 4,000కి పెంచుతామన్నారు. ఇట్లా అనేకమైనటువంటి హామీలని, చదువుకునే మహిళలకి స్కూటీలు ఇస్తామన్నారు. ప్రతి మండలానికి ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ పెడతామన్నారు. ఇట్లా అన్ని హామీలను కూడా తుంగలో తొక్కినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ ఇవాళ ముఖ్యంగా మన పెద్దపల్లి జిల్లాకి చూసుకున్నట్టయిందంటే ఇవాళ రామగుండం నియోజకవర్గంలో ఏదైతే వరద ప్రాంతాలు గోదావరి ఉప్పొంగిన సమయంలో హామీలు ఇచ్చినటువంటి కరకట్ట నిర్మాణం ఇవాళ దాని ఊసు కానీ దానిపై చర్చ కానీ లేదు. ఇవాళ పెద్దపల్లి మంచిర్యాల జిల్లాలకు సంబంధించినటువంటి గోలివాడ టు మంచిర్యాల బ్రిడ్జు ఇదిగో అదిగో అని చెప్పడమే తప్ప దానిపైన కూడా చర్చ లేదు. ఇవాళ జెన్కోకు సంబంధించి మరి గతంలో ఎమ్మెల్యే గారు నూతన ప్లాంట్ ఏర్పాటు చేయాలని వినతి పత్రం ఇచ్చినామని చెప్పి పేపర్లలో స్టేట్మెంట్ల ద్వారా చూసినాం. కానీ దానిపైన కూడా నిన్న చర్చ కానీ బడ్జెట్ కేటాయింపు కానీ లేకపోవడం నిజంగా కూడా విస్మయానికి గురి చేస్తూ ఉన్నది. సిటీ న్యూస్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్, ఓల్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, ఎంఆర్సిపి, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్ ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. కాంటాక్ట్ 888646 777 990 855 2928. కృష్ణా న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్లోని డాక్టర్ సుభాష్ బోయిన్ ఎండిడిఎం, న్యూరో ఫిజిషియన్, గోల్డ్ మెడలిస్ట్, మెదడు, వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు. కృష్ణా న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. సెల్ నంబర్ 84993303 9989497898. బ్యాక్ టు న్యూస్. స్వయం ఉపాధి దిశగా సింగరేణి సంస్థ యువతకు వృత్తి శిక్షణ కోర్సులను అందిస్తుందని ఆర్జీవన్ జీఎం చింతల శ్రీనివాస్, సేవా అధ్యక్షురాలు చింతల లక్ష్మీ శ్రీనివాస్ తెలిపారు. ఆర్జీవన్ సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో స్వయం ఉపాధి కల్పనలో భాగంగా నిరుద్యోగ యువతులు, మహిళలకు జీవనోపాధి కల్పించడం కొరకు టైలరింగ్, మగ్గం వర్క్స్, బ్యూటీషియన్, ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సులను గత ఆర్థిక సంవత్సరం 2023-24లో నిర్వహించారు. ఈ మేరకు శుక్రవారం ఆర్జీవన్ కమ్యూనిటీ హాల్లో 18 వృత్తి శిక్షణ తరగతులకు సంబంధించిన శిక్షణ పొందిన వారికి ఖాదీ గ్రామోద్యోగ మహావిద్యాలయ రాజేంద్రనగర్, హైదరాబాద్ వారిచే పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్జీవన్ జీఎం చింతల శ్రీనివాస్, ఆర్జీవన్ సేవా అధ్యక్షురాలు చింతల లక్ష్మీ శ్రీనివాస్ హాజరై అభ్యర్థులకు పరీక్ష పత్రములను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుత సమాజానికి అనుగుణంగా చదువుతో పాటు ప్రతి ఒక్కరూ వృత్తి శిక్షణలో నేర్చుకుని ప్రావీణ్యం సాధించి స్వంతగా యూనిట్స్ నెలకొల్పాలని, స్వయం ఉపాధి పొందాలని తెలిపారు. వీటిని నేర్చుకోవడం వలన వారి జీవనోపాధి మెరుగవుతుందని తెలిపారు. వృత్తి శిక్షణలు నేర్చుకుని పరీక్షలు రాసిన వారికి సర్టిఫికెట్స్ కూడా ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. సంస్థ ఇంతింతై వదిలింది అన్నట్టుగా వొకేషనల్ కోర్సెస్ చేర్పిస్తూ ఇవాళ 500 మందికి ట్రైనింగ్ ఇచ్చింది. సుమారు ఆర్జీవన్లో ఇప్పుడు 13,000 మంది ట్రైనింగ్ పూర్తి చేశారు. రియల్గా ఎక్సలెంట్ ప్రోగ్రామ్. అంటే ఆర్జీవన్లోనే 13,000 అంటే సంస్థ మొత్తంలో 10 వేసుకున్నా కానీ 130,000 మంది అవుతారు. ఇంత చక్కటి సంస్థలో మీరు ట్రైనింగ్ పొందుతూ నేడు ఖాదీ గ్రామోద్యోగ మహాలయ వారి తరఫున పరీక్షలు నిర్వహించడానికి
నేను ఈ కార్యక్రమం నిర్వహించుకున్నాం. ఇంత చక్కటి సేవా కార్యక్రమాలు చేస్తున్న సంస్థ బహుశా ఏది లేదేమో. అది సింగరేణి సంస్థనే కావడం, ఆ సంస్థలో మనందరం పనిచేయడం నిజంగా ఇది చాలా ఆనందదాయకం. ఈ సందర్భంగా మీ అందరికీ నేను మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు సుమారు 496 మంది అంటే 500 మంది వరకు ట్రైనింగ్ తీసుకున్నారు. దీంట్లో ట్రైనింగు, బ్యూటీషియన్, ఫ్యాషన్ డిజైనింగ్, మగ్గర్ వర్క్. దీంతో పాటుగా ఇంకొక కొత్త 3 కోర్సులు కూడా చేయాలని ఆలోచన ఉన్నది. ముఖ్యంగా క్యాండిల్ మేకింగ్, వెరీ సింపుల్ టెక్నిక్ అండి, వెరీ సింపుల్ టెక్నిక్ ఇది. క్యాండిల్ మేకింగ్ కానీ, ధూప్ స్టిక్స్ కానీ, సోప్స్ మేకింగ్ కానీ లాస్ట్ టైము వాటిలో కూడా ట్రైనింగ్ ఇవ్వడానికి ప్లాన్ చేశాం. రియల్గా మొన్నటిసారి ప్రోగ్రాంలో కొందరు చాలా చక్కటి విషయాలు చెప్పారు. ఫీడ్బ్యాక్ ఇవ్వన్నప్పుడు కొందరు శివకుమార్ గారు కొందరు 15,000 నుంచి 20,000, 25,000 వరకు సంపాదించుకుంటామని చెప్పారు. రియల్గా ఇది చాలా గొప్ప విషయం. మనకు మన సంస్థ ఇస్తున్న ఈ శిక్షణ ద్వారా ఇంతమంది ఉపాధి పొందుతున్నారన్నది మనకు చాలా సంతోషం అనిపిస్తుంది. వాళ్ళకు ఆత్మధైర్యాన్ని నిలుపుతుంది. ఈ కోర్సులు నేర్చుకున్న వాళ్ళు ఇక్కడే కాకుండా చాలామంది పెళ్లి కాని అమ్మాయిలు ఉన్నారు. ఎక్కడ పెళ్లి అయి వెళ్తారో అక్కడ వాళ్ళు స్వయం ఉపాధి పొందుతున్నారని కూడా చాలామంది చెప్తున్నారు. అంటే ఈ ఒకటి నేర్చుకుంటే ఏంటంటే వాళ్ళకి మాకు ఒక కోర్సు ఉంది, మాకు ఈ సర్టిఫికేట్ ద్వారా వాళ్ళు సెంటర్స్ పెట్టుకున్నామన్నట్టు కూడా కొన్ని ఉన్నాయి. అవి కూడా చాలా బాగా రన్ అవుతున్నాయి. ఇంకా ముందు కూడా సెంటర్స్ మంచిగా నడుపుకోమని చెప్తాము మేము కూడా. ఈ కోర్సు నేర్చుకోవడం వల్ల మన సంస్థ మనకు చాలా మంది ముందుకు వెళ్ళాలి. చుట్టుపక్కల గ్రామాల్లో కూడా ప్రజలందరూ, లేడీస్ అందరూ వాళ్ళ సొంతంగా ఆత్మధైర్యంతో నిలబడాలని మన సంస్థ మనకు ఈ అవకాశాన్ని కల్పిస్తుంది. ఈ అవకాశము మీరందరూ సద్వినియోగం చేసుకోవాలి. ఇలాంటివి కావాలి అంటే మీరు బయట నేర్చుకోవాలి అంటే ఒక్కొక్కసారి మనము 15,000, 10,000 పెట్టి ఒక్కొక్క కోర్సు నేర్చుకోవాల్సి వస్తుంది. అందులో మనకు మన సంస్థ ఉచితంగా నేర్పిస్తుంది. మీ అందరికీ సెంటర్లలో మంచి అవకాశాలను కల్పిస్తూ మంచి సెంటర్లో మీకు ఫ్యాకల్టీ కూడా మంచిగా వాళ్ళకు ఏంటంటే ఎలా కావాలి అంటే అలా నేర్పిస్తూ ఉంది. సెంటర్లో వాళ్ళు ఫ్యాకల్టీ కూడా మీ అందరికీ అర్థమయ్యేలాగా మంచి శిక్షణ ఇస్తున్నారు. మీరందరూ వాళ్ళని ఎలా అంటే అలా అడిగేసి మీకు అర్థమయ్యేలా చెప్పించుకోండి, మంచిగా నేర్చుకోండి. ఈ స్వయం ఉపాధితోటి మీరందరూ ఇదే కాకుండా ఇంకా వేరే నేర్చుకునే అవకాశాలు కూడా పొందగలుగుతారు. కార్యక్రమంలో ఏఐటియుసి డిప్యూటీ జనరల్ సెక్రటరీ మట్టి ఎల్లయ్య, ఏజీఎం పర్సనల్ సిహెచ్ లక్ష్మీనారాయణ, ఆజీవన్ సేవా కోఆర్డినేటింగ్ ఆఫీసర్ పర్సనల్ మేనేజర్ కిరణ్ బాబు, లేడీస్ క్లబ్ సెక్రటరీ చిలక లక్ష్మీ శ్రీనివాస్, ఏఐటియుసి బ్రాంచ్ సెక్రటరీ ఆరెల్లి పోషం, ఖాదీ గ్రామోద్యోగ మహావిద్యాలయ కోఆర్డినేటర్ డి శివకుమార్, డిఈఓ నరేష్, సేవా సమితి కోఆర్డినేటర్ మేడి తిరుపతి, కమ్యూనికేషన్ సెల్ కోఆర్డినేటర్ నగునూరి రవికుమార్, సేవా సమితి సభ్యులు అధిక సంఖ్యలో అభ్యర్థులు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే పేదల ప్రభుత్వం, రైతు ప్రభుత్వం అని మక్కన్ సింగ్ యువసేన సేవా సమితి అధ్యక్షురాలు మనాలి ఠాకూర్ అన్నారు. పాలకుర్తి మండలంలోని కొత్తపల్లి, పుట్నూరు గ్రామంలోని పంట పొలాల్లో వరి నాట్లు వేసి వారిని కలుస్తూ వారిని ఆప్యాయంగా పలకరిస్తూ వారితో కలిసి వరి నాట్లు వేస్తూ ఎరువులను చల్లుతూ సంతోషంగా గడిపారు. ఇంటి నుంచి వరి నాట్లు వేసే కూలీల కోసం తీసుకొచ్చిన పులిహోరను అందరికీ పంచారు. కూలీలతో కలిసి సరదాగా మాట్లాడుతూ వారి బాగోగులు తెలుసుకుంటూ ప్రభుత్వ పథకాలు అందరికీ అందుతున్నాయా లేదా తెలుసుకుంటూ వారితో కలిసి పులిహోరను తిన్నారు. ఈ సందర్భంగా మన్నాలి ఠాకూర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం 6 గ్యారంటీలలో 5 గ్యారంటీలను నెరవేర్చడం జరిగిందని అన్నారు. మహిళలకు ఉచిత బస్సు, 500 రూపాయలకే గ్యాస్ బండ, 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, ఆరోగ్యశ్రీ ద్వారా 10 లక్షల రూపాయల ఆరోగ్య బీమా కల్పించడం జరుగుతుందని తెలిపారు. రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ కూడా చేయడం జరుగుతుందని అన్నారు. ప్రతినిత్యం ప్రజల కోసం పనిచేయడానికే తామున్నామని, మీకు ఏ కష్టం ఉన్నా తనకు ఫోన్ చేయండి మన్నాలి ఠాకూర్ కోరారు. రేవంత్ అన్న గారు ఈరోజు మనకి మన రైతు రుణమాఫీ 2 లక్షల వరకు చేసిండమ్మా. ఒక్క రోజులో 31 కోటి నిధులు
మనకి అకౌంట్లలో పడేటట్టు చేసింది. మీ అందరికీ మెసేజ్ వచ్చిందా? లోన్ మాఫీ అయినది వచ్చిందా? మెసేజ్లు వస్తుంది అమ్మ. మీ తక్కలపల్లి బ్యాంక్ ఇంకా ప్రతి ఒక్కరికి వస్తుంది. బసంత్ నగర్ వచ్చింది, మీకు కూడా వస్తుంది. సరేనా? అయితే ఏమ్మా సరేనా? ఏం దిగులు పడద్దు. మీకు ఏ ప్రభుత్వం చేసింది చెప్పండి అమ్మా. నెక్స్ట్ వచ్చి ఇందిరం మిల్లులు. ఎవరైతే పూర్తి స్థాయిలో లేని వాళ్ళకి ఫస్ట్ విడతలు వస్తుంది, ప్రతి ఒక్కరికి కూడా వస్తుంది. సరేనా? బస్సు ఫ్రీ అయింది, గ్యాస్ 500కి అయింది, 200 యూనిట్ మన కరెంట్ ఫ్రీ అయింది, 10 లక్షల ఆరోగ్యశ్రీ అయింది కదా. మీకు ఎక్కడైనా హాస్పిటల్ పోవాలంటే ఆరోగ్యశ్రీ అది పెట్టుకుంటే అయిపోతుంది. సరేనా అమ్మా? రామగుండంలో అరాచక పాలన, నియంతృత్వ పాలన సాగుతుందని, రోడ్డు విస్తరణలో క్వార్టర్లను కోల్పోతున్న బాధితుల నాయకుడు తోట వేణు అన్నారు. మేడిగడ్డ సందర్శనకు వచ్చిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను శుక్రవారం ఉదయం ఎన్టీపీసీ గెస్ట్ హౌస్ లో కలిసి రామగుండంలో రోడ్డు వెడల్పు పేరుతో ఇక్కడి ఎమ్మెల్యే క్వార్టర్ల కూల్చివేత లాంటి దుర్మార్గపు చర్యలను అసెంబ్లీలో ప్రస్తావించాలని కోరారు. కేటీఆర్ బస చేసిన గెస్ట్ హౌస్ ముందు 82 క్వార్టర్ల బాధితులు ప్లకార్డులతో కాంగ్రెస్ ప్రభుత్వం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తోట వేణు మాట్లాడుతూ ఎలాంటి అనుమతులు లేకుండా రోడ్డు వెడల్పు పేరుతో ఒకవైపు మాత్రమే క్వార్టర్లను కూల్చుతూ ఇక్కడి ఎమ్మెల్యే అరాచకానికి పాల్పడుతున్నారని అన్నారు. రోడ్డు వెడల్పుకు ఒక లైన్ క్వార్టర్లు తీస్తే సరిపోతుండగా షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం చేస్తామంటూ ల్యాండ్ గ్రాంబింగ్ చేస్తూ 82 క్వార్టర్ల కూల్చివేతకు పూనుకున్నారని తెలిపారు. ఎలాంటి అనుమతులు, ఎలాంటి పేపర్ వర్క్ లేకుండా జరుగుతున్న కూల్చివేత పనులకు సింగరేణి యాజమాన్యం కూడా రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి నిరంకుశంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. తమకు జరుగుతున్న అన్యాయాన్ని అసెంబ్లీలో వినిపించి బాధితుల పక్షాన నిలబడాలని కేటీఆర్ ను వినతి పత్రం ద్వారా కోరినట్లు తోటవేణు తెలిపారు. రామగుండం నియోజకవర్గంలో అరాచక పాలన రాజ్యమేలుతున్నది. సింగరేణి కార్మికులను రాచి రంపాన పెడుతున్నారు. మరి రోడ్డు వెడల్పు అనే కుట్రతోటి రోడ్డుకు 2 వైపులా తీయకుండా ఒకవైపే తీస్తూ దాదాపు 82 క్వార్టర్లను తీయాలనే దుస్సాహసానికి పూనుకున్నారు. మరి సహజ న్యాయ సూత్రాలు రోడ్డుకు 2 వైపులా తీయాలి. ఒకవైపు తీయాలంటే మరి 20 ఫీట్లు, 30 ఫీట్లు, 40 ఫీట్లు దాకా ఒక వరుస కోటర్ తీస్తే సరిపోతుంది. కానీ 3 కోటర్లు తీయడం అనేది ల్యాండ్ గ్రాబింగ్ చేసి షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించడం, ప్రజల జీవితాలను ఇళ్లను కూల్చి షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించడం అవివేకమైన చర్య. మరి దీనికి ఏ అనుమతి లేదు. మరి భారత రాజ్యాంగ వ్యవస్థలో మనం చట్ట ప్రకారం ఉండాల్సిన వాళ్ళము. మరి సిడిఎంఏ అనుమతి లేదు, కౌన్సిల్ అనుమతి లేదు, స్టాండింగ్ కౌన్సిల్ అనుమతి లేదు, సింగరేణి డైరెక్టర్స్ అనుమతి లేదు, ఏ కాగితం లేదు. కానీ ఏకపక్షంగా ఏదో నిరంకుశ రాజరిక వ్యవస్థ పోకడలో ఇక్కడ ఎమ్మెల్యే వ్యవహరిస్తున్నాడు. మరి కార్మికులు అందరూ భయాందోళనలో ఉన్నారు. సింగరేణి కూడా కరప్ట్ అయింది. సింగరేణి అత్త సొమ్ము అల్లుడుదానం చేసినట్టు ఏకపక్షంగా మరి రాజకీయ నాయకుల సంఖలో దూరింది. మొత్తం రాజ్యాంగ వ్యవస్థలందరూ కూడా మున్సిపల్ శాఖ కానీ ఇంకెవరైనా కానీ ఎవరు కూడా మా చేతులు కట్టివేయబడ్డా అంటున్నారు. మేము హైకోర్టును ఆశ్రయించినాం. కానీ ఇక్కడ ప్రధాన ప్రతిపక్షంగా మరి బీఆర్ఎస్ పార్టీ నాయకులను గౌరవ కేటీఆర్ గారిని కలిసి మా గొంతును అసెంబ్లీలో వినిపించాలని చెప్పేసి ఇక్కడ జరుగుతున్న దుశ్చర్యలను తెలంగాణ రాష్ట్రం మొత్తం అసెంబ్లీ ద్వారా వినిపించాలని చెప్పేసి వారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. సిటీ న్యూస్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. మొట్టమొదటిసారిగా గోదావరికని పట్టణంలో శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. మా వద్ద స్టార్, ఎరిక్షన్, FHPL, MD ఇండియా, SBI, జనరల్ హెల్త్ కార్డ్, యూనివర్సల్ శాంపో, నివా, మెడియాసిస్ట్, చోలా MS, హెరిటేజ్, గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్లెస్ వైద్యం అందించబడును. పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్, చిన్నపిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరికని పట్టణంలో 12 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ 1 పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యంబాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు. విశాల భవనంలో NICU, PICU, ఇంక్యుబేటర్, ఫోటోథెరపీ, నెప్యులైజర్, వార్మర్, సిరంజీ పంప్స్, ల్యాబ్, ఫార్మసీ, AC, నాన్ AC రూమ్లు, జనరల్ వార్డ్స్, విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు. డాక్టర్ సత్యంబాబు MBBS, DCH పాల్స్, పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు. 24 గంటల వైద్య సదుపాయం కలదు. శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్, సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో
ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్ మసీదు ప్రక్కన లక్ష్మీనగర్ గోదావరి ఖని 7600044330 8142789678. బ్యాక్ టు న్యూస్. ఓసీపీ 3 బ్లాస్టింగ్లు, వర్ష బీభత్సంతో దళిత నిరుపేద మహిళ శనిగరపు ఎల్లమ్మ ఇంటి గోడ కూలింది. గోదావరి ఖనిలోని విఠల్ నగర్ మీసేవ ముందుగా నిరుపేద దళిత కుటుంబం నివసిస్తున్న తరుణంలో శుక్రవారం ఉదయం 8 గంటలకు శనిగరపు ఎల్లమ్మ గద్దల లింగమూర్తి ఉంటున్న ఇల్లు ప్రధాన ద్వారం కూడా కూలిపోయింది. ఈ మేరకు కూలిన ఇంటిని సందర్శించిన దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మధ్యల దినేష్ వారి కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ RG2 పరిధిలోని ఓసీపీ 3 బ్లాస్టింగ్ల వల్ల అనేక రకాలుగా నిరుపేదలు వేసుకున్న చిన్న చితక ఇండ్లు, గుడిసెలు భారీగా బీటలు పడుతుండటంతో ఒకవైపు 10 రోజుల నుంచి ఏకదాటిగా వర్ష బీభత్సం సృష్టిస్తున్న తరుణంలో నేడు శనిగరపు ఎల్లమ్మ ఇల్లు కూడా నేలమట్టం కావడంతో అదృష్టం కొద్దీ ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని తెలిపారు. దీంతో కుటుంబ సభ్యులు తలదాచుకోవడానికి ఇల్లు లేక ఇబ్బందికరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నోసార్లు సింగరేణి RG2 అధికారులకు GM, DJMS వెంకన్నకు విన్నవించడం జరిగిందన్నారు. అయినప్పటికీ కూడా నిరుపేద కుటుంబానికి ఎలాంటి పునరావాసం కల్పించకుండా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని సింగరేణి యాజమాన్యం స్పందించి తక్షణమే పునరావాసం కింద శనిగరపు ఎల్లమ్మ గద్దల లింగమూర్తి కుటుంబానికి సింగరేణి ద్వారా ఒక క్వార్టర్ అలాట్ చేయాలని లేదా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ దృష్టిలో ఉంచుకొని వారికి డబుల్ బెడ్రూమ్ అయినా కేటాయించాలని దినేష్ కోరారు. అదే విధంగా రెవెన్యూ అధికారులు తక్షణమే ఆ ఇంటిని పర్యవేక్షించి వారికి ఆర్థికంగా కుటుంబాన్ని ఆదుకోవాలని మధ్యల దినేష్ 2 కుటుంబాల బాధితులు అధికారులను కోరారు. గోదావరి ఖని ప్రాంతంలోని విఠల్ నగర్ మీ సేవ ముందుగల 34వ డివిజన్లో నిరుపేద దళిత కుటుంబం మరి చిన్న ఇల్లులాగా ఏర్పాటు చేసుకుంటే ఈ భారీ వర్షాలు ఒకవైపు, ఇంకోవైపు ఓసీపీ 3 బ్లాస్టింగ్లతోటి మరి ఇల్లు పునాదుల కాడి నుంచి మరి పెకలించే విధంగా అటు సింగరేణి యాజమాన్యం తీవ్ర నష్టం జరుగుతూ ఉన్నది. రెక్కాడితే డొక్కాడని విధంగా ఈ నిరుపేద కుటుంబాలు పనికి వెళ్తేనే మరి వాళ్ళ బ్రతుకు తెరువు నడుస్తుంది తప్ప మరొకటి కాదు. సింగరేణి యాజమాన్యం 3:30 గంటలకు భూకంపాన్ని తలపించే విధంగా భారీ బ్లాస్టింగ్లతోటే మరి ఈరోజు ఉదయం 8 గంటలకు ఈ నిరుపేద దళిత తల్లి కుటుంబం మరి ఈ గోడ కూడా కూలిపోవడం జరిగింది. దురదృష్టం కొద్దీ మరి ఈ విధంగా జరిగితే బాధాకరం. ఏది ఏమైనప్పటి కొద్దీ మరి అది అదృష్టమా దురదృష్టమా ఇంకా ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. యుద్ధ ప్రాతిపాదికన సింగరేణి యాజమాన్యం స్పందించవలసిన అవసరం ఉంది. ఈ నిరుపేద కుటుంబానికి తక్షణమే పునరావాసం కింద మరి సింగరేణి యాజమాన్యం ఒక క్వార్టర్ను నియమించాలి. అదేవిధంగా ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించాలి. సంబంధించినటువంటి MRO గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. గౌరవనీయులు రామగుండం శాసనసభ్యులు కూడా స్పందించి ఈ నిరుపేద కుటుంబానికి ఖచ్చితంగా డబుల్ బెడ్రూమ్ సంబంధించినటువంటి ఇల్లును ఏర్పాటు చేయాలని గౌరవ శాసనసభ్యులను కూడా మేము కోరుతా ఉన్నాం. ఇల్లు ఊలిపోయింది, మాకు కొంచెం ఎట్లా చేసి సాయం చేయండి. కొంచెం మొత్తానికి పిల్లలు 2 అమ్మాయిలు, మాకు ఎవ్వరు సాయం చేసేవారు ఎవ్వరు లేరు. దయచేసి మాకు ఇల్లు సాయం చేసి మాకు ఇల్లు కట్టింది వాళ్ళు, అంతకంటే ఎక్కువ మాకు ఏమద్దు సార్. బెడ్రూమ్ సాయం చేయండి. 2 అమ్మాయిలు, మాకు మా పరిస్థితి ఏంటి, మాకు ఎవరు చేయాలి? మీరు సాయం చేస్తారు కదా మాకు ఉండేది. మీలాంటి సాయం చేస్తే మళ్ళీ అన్నిటికీ మంచి పనులు చేస్తే ఎవరైనా గుర్తుకొస్తారు సార్. లోపలికి పడితే మేము ఉండకపోదు, ఏమన్నా సాయం చేయండి. ఇల్లు వస్తుంది, ఇది వస్తుంది, అది వస్తుంది అంటే అలాగే ఇక మేము చచ్చిపోవడే అవుతుంది, ఏం లేదు. మైనార్టీల సంక్షేమం పట్ల కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉందని నిరూపితమైందని కాంగ్రెస్ పార్టీ NTPC టౌన్ అధ్యక్షులు MD ఆసిఫ్ పాషా అన్నారు. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశంలో అసెంబ్లీలో శుక్రవారం బడ్జెట్ లో మైనార్టీ శాఖకు 3003 కోట్లు ప్రవేశపెట్టింది. ఈ మేరకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ NTPC మార్కెట్ ఏరియా జబ్బల్ మసీద్ వద్ద శుక్రవారం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు, రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేసి స్వీట్లను పంచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి మైనార్టీలకు అండగా నిలబడుతూ వస్తుందని తెలిపారు. రాష్ట్ర బడ్జెట్ లో మైనార్టీలకు సముచిత స్థానం కల్పిస్తూ 3003 కోట్ల రూపాయలను మైనార్టీ శాఖ కేటాయించడం పట్ల ప్రభుత్వ పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈరోజు మా ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు, మా ఆర్థిక శాఖ మంత్రి వర్యులు భట్టి విక్రమార్క గారికి, అలాగే
మా మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారికి, మరి ముఖ్యంగా మా రామగుండం ముద్దుబిడ్డ మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారికి, మా ముస్లిం మైనార్టీ పక్షాన రామగుండం నియోజకవర్గ ముస్లిం మైనార్టీ పక్షాన వాళ్లకు దండం పెట్టి ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. వారు చెప్పిన విధంగా ఎన్నికల్లో ఏదైతే వాగ్దానం ఇచ్చారో వాళ్ళు చెప్పిన విధంగా మాట మీద ఉండి నిన్న బడ్జెట్ సమావేశంలో మైనార్టీ సంక్షేమం గురించి 30,003 కోట్ల రూపాయలు మైనార్టీ కార్పొరేషన్కి ఏదైతే రిలీజ్ చేసినారో వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ వారికి ఈరోజు మా రామగుండం ఎన్టీపీసీ పట్టణ కాంగ్రెస్ మరియు ముస్లిం మైనారిటీ తరఫున వాళ్ళందరికీ పాలాభిషేకం చేయడం జరిగినది. చాలా గొప్పగా ఉంది. కార్యక్రమంలో ఎన్టీపీసీ మైనార్టీ అధ్యక్షులు ఎంఏ మాలిక్, మజీద్ అధ్యక్షులు ఎండి రియాజ్, అబ్బాస్ బేగ్, ఎం రమేష్, ఎండి గౌస్, బి శ్రీనివాస్, ఎం రాజేశం, యూసఫ్, మౌలానా అబ్దుల్ వాహిద్ తదితరులు పాల్గొన్నారు. అలాగే గోదావరికని చౌరస్తాలో శుక్రవారం టపాసులు కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, మక్కన్ సింగ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ముస్లిం మైనార్టీ సెల్ ప్రెసిడెంట్ ఖాజా నజముద్దీన్, గోదావరిఖని మైనార్టీ పట్టణ అధ్యక్షులు అబీద్, జనరల్ సెక్రటరీ మహమ్మద్ ముబీన్ మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల మేరకు ముస్లిం మైనార్టీల అభివృద్ధికి నిధులు కేటాయించడం పట్ల సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో ఉన్న ముస్లింల అభ్యున్నతిని గుర్తుంచుకొని ఆర్థిక అభివృద్ధి కోసం మైనార్టీ శాఖకు 3,003 కోట్ల నిధులు కేటాయించడం హర్షణీయమన్నారు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మైనార్టీలకు ప్రతి విషయంలో న్యాయం జరుగుతూ ఉంది. దీంట్లో భాగంగానే ఈరోజు బడ్జెట్లో మైనార్టీస్కి 3,300 కోట్ల రూపాయలు మైనార్టీస్కి మనకు మైనార్టీస్ కేటాయించడం జరిగింది. అయితే దీంట్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వంలో మాకు ఇక్కడ గౌరవనీయులైన శ్రీధర్ బాబు గారికి మరియు మా యొక్క ఎమ్మెల్యే గారైన రాజ్ ఠాకూర్ గారికి మరియు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారికి, ఈ యొక్క రాష్ట్ర ఆర్థిక మంత్రి మరియు డిప్యూటీ సీఎం గారైన మన యొక్క భట్టి విక్రమార్క గారికి మేమందరము అంటే మైనార్టీస్ పక్షాన్ని తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ ఈరోజు అందరూ గోదావరి ఖండలో రామగుండం కాన్స్టిట్యున్సీలో ఇవాళ అందరూ సంబరాలు జరుపుకునే తరుణంలో ఈ రోజు ఇక్కడ సమావేశం కావడం జరిగింది. ఈ కార్యక్రమంలో రామగుండం నియోజకవర్గ ఇన్ఛార్జి అబ్దుల్ గఫూర్, పట్టణ అధ్యక్షులు ఆబిబ్, మైనార్టీ సీనియర్ నాయకులు అక్రమ్, వాజిద్ బేగ్, కార్పొరేటర్ ముస్తఫా, సిరాజ్, సర్వర్, సయ్యద్, తాజుద్దీన్, ఫజల్ బేగ్, యాకూబ్, వాహిద్ బేగ్, గౌస్, ముస్తఫా, సిరాజ్, సర్వర్ అధిక సంఖ్యలో ముస్లిం సోదరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మేడిగడ్డ సందర్శనకు వచ్చిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఘన స్వాగతం పలికిన రామగుండం నియోజకవర్గ బీఆర్ఎస్ శ్రేణులు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా లేదు. రామగుండం బీజేపీ ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి ఆరోపణ. స్వయం ఉపాధి దిశగా సింగరేణి సంస్థ యువతకు వృత్తి శిక్షణ కోర్సులను అందిస్తుంది. ఆర్జీవన్ జీఎం చింతల శ్రీనివాస్ వెల్లడి. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే పేదల ప్రభుత్వం, రైతు ప్రభుత్వం. మక్కన్ సింగ్ యువసేన సేవా సమితి అధ్యక్షురాలు మనాలి ఠాకూర్. రామగుండంలో జరుగుతున్న అరాచక పాలన, నియంతృత్వ పాలనను అడ్డుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వినతి పత్రం అందజేసిన రోడ్డు విస్తరణలో క్వార్టర్లను కోల్పోతున్న బాధితులు. OCP-3 ప్లాస్టిక్ వర్ష బీభత్సంతో కూలిన దళిత నిరుపేద మహిళ శనిగరపు ఎల్లమ్మ ఇంటి గోడ. సింగరేణి యాజమాన్యం ప్రభుత్వం ఆదుకోవాలంటున్న దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మధ్యల దినేష్. మైనార్టీ
మైనార్టీల సంక్షేమం కోసం మైనార్టీ శాఖకు కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ బడ్జెట్ లో 3,003 కోట్లను కేటాయించడం పట్ల హర్షిస్తూ సంబరాలను జరుపుకున్న ఎన్టీపీసీ మైనార్టీ సెల్ నాయకులు. ఇవి ఇప్పటివరకున్న సిటీ న్యూస్. నమస్తే.